सर నేను చెప్పేది వినండి సార్ అది కాదు నేను पुलिस को पत्थर मारेगा तो छोड़ेगा क्या अंदर ले इसको सर कल मेरे लिए बहुत इंपॉर्टेंट है सर इसलिए इंडिया से नेपाल तक आया सर इंडिया से हाँ इंडिया में कहाँ रहते हो हाँ कोलकाता ओ बंगाली नहीं तेलुगु सर ओ तेलुगु मेरा बीवी भी तेलुगु वाला है लव मैरिज पेनफुल సార్ రేపటి కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా ప్లీజ్ సార్ వదిలేండి సార్ పోలీస్ని కుడితే ఇండియాలోనే కాదు नेपाल కూడా పెద్ద క్రైమ్ 3 साल सीधा अंदर जाएगा हेलो जी सर चार्जशीट रेडी कर ओके सर ఇంత చిన్న విషయానికి ఛార్జ్ షీట్లు అవన్నీ ఎందుకు సార్ మీరు ఇలా వెళ్తే అలా వెళ్ళి వైశాల్యం కలిసి వచ్చేస్తా తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సార్ ఉరి తీసినా పర్లేదు लव स्टोरी है क्या అవును సార్ आई लाइक लव स्टोरीज सुना వెళ్ళి చెప్తా సార్ బయలుదేరుతాను ఏ నీ ప్రేమ్ కహాని అంతా చెప్పి బయటికి వెళ్తావా లేదా 3 సంవత్సరాల లోపల ఉంటావా मेरे भाई लगा ले तू लड़ाई के पीछे पीछे आके साले मत लगा मलाई निकाल सूर्य कहाँ मिलेगा 5 मिनट में बाहर आ जाएगा बच्चा भी नहीं डर रहे जाके ढूंढ रहे उसको ठीक है दादा आज तो सूर्य को मारना ही पड़ेगा అవును ఎందుకు దర్శిగాడు ఎక్కడ రా నిన్న రేవతి ఇచ్చిన స్ట్రోక్కి సార్ ఇంకా కోమా నుంచి లేచుండాడు. రేవతి ఎవర్రా నిన్నటి నుంచి ఇటు చెల్లి కూర్చోబావా అర్థం కాల అడుగుతున్నాడుగా రేవతి ఎవరు చెప్పు. వర్షంలో తడుస్తా కిషోర్ కుమార్ పాట అనుకుంటా కాఫీ దాదామా అని అడిగిన మరి అంది అలాగే అన్నయ్యా అంది. సూర్య సూర్య गाड़ी का चाबी दे रे हट मेरे भाई लगा ले तू लड़ाई के पीछे पीछे आके साले मत लगा मलाई. मुझे क्या देख रहे हो सूर्य उधर है ना जाके मारो ना दिमाग तेरा उड़ा दे 2 मिनट में हम हिसाब तेरा. इन्हें क्या देख रहे हो जाके मारो ना అరే వీళ్ళకి మనకి గొడవలు ఏమన్నా ఏ గియన్ని కొత్త మొక్కలు ఎక్కువ करे बता मेरे शिकार सामने है पीछे मुड़ के देखते नहीं कभी रे हम. तू है कौन हाँ मिक्रा सिंह हिसाब इधर क्यों खड़े हो भागो ना अरे बोल के तो जा पूरा जाने मन खुले शहर में तेरा इंतजार क्यों करे बता मेरे सनम. शिकार सामने है पीछे मुड़ के देखते नहीं कभी रे हम. रे मिल्खा सिंह तू है कौन नितुल चक्रवर्ती प्रणाम मुखर्जी मुखर्जी फोन हेलो हाय सूर्य मिल गया क्या करे ये सूर्य नहीं
That Surya different, you Surya different. క్యా Misunderstanding. Confusion. కన్ఫ్యూజన్ అయితే చంపేస్తారా? Small confusion. స్మాల్ కన్ఫ్యూజన్ బోలే అమ్మాకే మార్బే. क्या है ये हिंसा? क्या है ये तुमने सोचा? हिंसा है अशुद्ध, करो हिंसा. దా ఓ నాన్న వైశాలి అక్క ఎక్కరా? వస్తుందమ్మా. ఎరా వచ్చావా? నానా ఆ, నాకేమన్నా చెప్పడం మర్చిపోయావా? ఏమీ లేదురా. అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది. బుజ్జి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. ఏం చెప్తాం? నేను అడిగింది దాని గురించి కాదే. ఆ? ఆ? ఏమిటే? నిన్న రాత్రి తమరు గుర్రమెక్కి వచ్చారు కదా. వస్తాయి రోజులాగా ఒక్కటేరా. ఐ స్వేర్ ఒక్క పెగ్గే. రెండు కావాలంటే ఆ గోఖలే అంకుల్కి ఫోన్ చేసి అడుగు. నానా నువ్వు మెజిస్ట్రేట్, నీకు అబద్ధాలు సూట్ అవ్వవు. ఇది ఫైనల్ రా. ఆమా సై దానికి చెప్పకరా, అనవసరమైన డ్రామా చేస్తుంది. చూద్దాం. ఏమ్రో కొత్తగా పోలెక్కినావు, ఏం సంగతి? అమ్మాయి చాలా క్రేజీగా ఉంది. గా క్రేజీనెస్కి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్న పేరే వైశాలి. అస్సలు పడదు. కాళ్ళు పట్టుకొని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా చావాలన్నా కూడా గదే చెప్తుంది మా తల్లి. అయినా దానికోసం చచ్చేటోళ్ళంటే దానికి చాలా ఇష్టం రా భయ్. చంపేస్తానంటే యారా నువ్వు ప్రేమిస్తున్నావా లేక ల్యాండ్ డీల్ ఏమైనా సెటిల్ చేస్తున్నావా? అర్థం కాలే. ఇట్లా వర్షంలో తెలిస్తే జలుబు వస్తుంది రా. పరిగెడితే ఆయాసం కూడా వస్తుంది. దొరికితే చంపేస్తారండి. ప్లీజ్ ఈ ఒకసారి నేను కాపాడండి ప్లీజ్. మీరు అరవనంటే తీసేస్తా. మీరా? అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవనని మాట ఇచ్చారు. వాళ్ళు 10 మంది, నేను ఒక్కడిని. దొరికితే చంపేస్తారండి. కాపాడండి ప్లీజ్.
हाँ इधर से कोई भागा क्या? हाँ उधर गएगा চলো इसको আরে কি হলো? আরে প্রেম করার জন্য কি এর থেকে আর ভালো জায়গা পাওনি তোমরা? ఇప్పుడు దొరికిపోయినా కూడా అడుగు అడుగు నన్ను మాట ఇచ్చారు కదండి. చాలా థ్యాంక్స్ అండి కాపాడినందుకు. ఓకే. అవును, ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావు? నేను నిన్న ఎప్పుడు చూడలేదే. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసండి. 2 years నుంచి. అదెలా? 2 years నుంచి మిమ్మల్ని ప్రేమిస్తాను. వాట్? ఐ మీన్ ఫాలో చేస్తున్నాను. అది చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకని మాత్రం అడగండి. అర్థమైంది. బట్ ఐ జస్ట్ డోంట్ కేర్. ఎగ్జాక్ట్లీ, నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు. అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కావట్లా. ఆల్మోస్ట్ చంపేపెట్టి తెలుసా. లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటండి. ఏమన్నావు? నువ్వు నా వెంట పడుతున్నావని వాడెవడో ఫీల్ అవుతున్నాడా? ఆ, ఎవడా వాడు? ఏమో నాకేం తెలుసు. అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు 100లో ఉన్నారండి. ఎవరని చెప్పను, 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమైనా ఉందండి. నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడిస్తే నాకెందుకు? 2 ఏళ్ళుగా నిన్నే ప్రేమిస్తున్నా వైషు. ఎప్పుడైనా పెట్టానా అదే ఇబ్బంది? డోంట్ కాల్ మీ వైషు. నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు. నా పేరు సూర్య. ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి, వేరే దారి లేదు. సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించిర్రా. నువ్వు కనుక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి. కాయిన్ రా. బెత్తేడు దూరంలో ఉన్న కాయని కొట్టడానికి చేత కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తారంట. అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు. పలకరించినా పట్టించుకోదు, బ్రతిమలాడినా మాట్లాడదు. పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు, మనం లేనప్పుడు మన గురించి మాట్లాడాలి. నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి. It was your fault, okay? It was your fault. Hey, it was your fault. That place was like that road and then there was such a huge hill. ఒకటి సుహాస్, వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహార సోదంతా మాట్లాడుతున్నారా? డాక్టర్లు రా వీళ్ళు, అన్ని నాన్ వెజ్ జోకులే. అరే మనం మంది అయినప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోరా, మనసులో మాట చెప్తున్నాను. ఇక అదేదో ఎలక తోలు సావి చెప్పినట్టు ఎంత ఉతికినా గా తోలు తెల్లగా కాదు, ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు. నువ్వు లైట్ తీసుకోవా? తీసుకోను. అప్పుడప్పుడు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. ఇట్ హ్యాపెన్స్. జరిగేలా చేసుకోవటం మన బాధ్యత. లేవయ్యా, లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అది నిన్నే చెప్పాగా. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి. వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఎవడు చూస్తే? మీ అజ్ఞాత ప్రేమికుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పని చేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏదో నా పాటికి నేను 1/2 కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీదకి వచ్చేస్తారా? అర్థం చేసుకోరు.